వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు పేరుతో భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. తమ భూములను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి సబితేందర్ పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. భూమి కోల్పోతున్న బాధిత రైతులను పరామర్శించి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితేందర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాళ్లాపూర్ రాపోల్ భూముల సమస్యపై ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సమాచారం ఉందని, తాము నిరంతరం మహేష్ రెడ్డి ద్వారా వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. చందన్వెల్లి, సీతారాంపూర్, రాకంచెర్ల, మోమిన్పేట్ ప్రాంతాల్లో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వాటిని వదిలేసి కాళ్లాపూర్, రాపోల్ రైతుల భూములను లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అవసరమైన చోట భూములు ఉన్న చోట పరిశ్రమలు పెట్టాలి కానీ బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవడం సరికాదన్నారు. రైతులను బాధపెట్టిన వారు బాగుపడిన చరిత్ర లేదని ఆమె హెచ్చరించారు. రైతుల భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని సబితేంద్రారెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ మంత్రులు హరీష్ రావు మరియు కేటీఆర్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతులకు ధైర్యాన్ని అందిస్తారని ఆమె వెల్లడించారు. అందరం కలిసి మేడంకు స్వాగతం పలుకుతున్నాము. ఇంటికి సార్ ఇప్పటి వరకు అయితే మేము సాధ్యలేము. మా ఆయన పాదాలకు శరణాలు చేస్తాము. మా భూమి మాకు మళ్ళాలి. మా పిల్లలు వ్యవసాయాలు చేసుకొని బతాం. 3 పంటలు తీస్తాం. మేము 3 పంటలు తీసుకుంటాం. కూరగాయలు పెట్టుకుంటాము, మొక్కలు వేసుకుంటాము. మా భూమి మాకే మేడం. మేము 10 మంది దగ్గరికి మాట్లాడలేదు. సంతోషం, మీరు మాట్లాడుతున్నదానికి ధైర్యంగా ఉన్నారు. మేము కూడా ధైర్యంగా మీ వెనకాల ఉండాలని మీ దగ్గరికి ఇప్పుడు ఈ రోజు వచ్చినా కూడా వారం 10 రోజుల నుండి మహేష్ నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, రైతులు ఏమంటున్నారు, ఇస్తామంటున్నారా, ఏం జరుగుతుందని కనుక్కుంటూనే ఉన్నాము. మొన్న కేటీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు మన మహేష్ గారు, హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు ఫోన్ చేసి మహేష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఆ రైతులకు అండగా ఉంది. గ్రామానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి ప్రత్యేకంగా వాళ్ళకు తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎంబడి ఎప్పుడైతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా మహేష్ అన్న గారు ఎస్పెషల్లీ లేదులేమా గట్టి కొట్లాడదాం, మీ తరఫున కొట్లాడతాం. కేసీఆర్ గారు చెప్పినా ధైర్యంగా ఉంది. ఏం పేరమ్మా, నీ పేరేం పేరు? కాళ్లాపూర్ గ్రామ ప్రజలతో పాటు రైతులతో పాటు ఈ కార్యక్రమ అధ్యక్షులు గారి సర్పంచ్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులకు, మరి కాళ్లాపూర్ రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ని కూడా ఊళ్ళో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు ఆడవిల్లలు చేస్తున్నారంటే పోయి ఎందుకు అనుకుని రండి అమ్మ అంటే వచ్చినా నేను. మహేష్ మొన్న 3 రోజుల నుండి మాట్లాడుతున్నాం కూడా. వారం రోజుల కింద మేము ఫస్ట్ ధర్నాకు వచ్చినప్పుడే మహేష్ మాట్లాడింది ఇట్లుందని. మన భూమి ఇంకా ఖాళీగా ఉంది, ఆడ పెట్టమంటున్నాం. ఇది అవసరమే లేదు వాళ్ళకి. అందుకే వచ్చినాం కదా. ఇప్పుడు మేము కష్టం వచ్చిందని వచ్చినాం కదా. ప్రాణాలు పోతున్నాయి. మాకు భూమిలో అందరు ఎప్పుడు చెప్పు. మాకు ఏం చేయనప్పుడు చిన్నగా ఉండదు. కాళ్లాపూర్ మరియు రాపోల్ గ్రామంలో ప్రభుత్వం మరి అన్యాయంగా రైతుల యొక్క భూములు తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ వేయాలని ఏదైతే నోటిఫికేషన్ వేసిందో దాని భాగంగా మరి గత 11 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి
కాలపూర్ గ్రామ ప్రజలతో పాటు రైతులతో పాటు ఈ కార్యక్రమ అధ్యక్షులు గాని సర్పంచ్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు అక్క కవితా ఇంద్రారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ నాయకులకు, మరి కాలపూరు రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసినారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ని కూడా హోల్డ్లో పెట్టినరని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినప్పుడు రైతులందరూ కూడా మరి మా భూములు పోతాయని ఒక ఆందోళన ఉంది. వారందరూ కూడా ఆ రోజు ధైర్యం చెప్పి మీరు ఎంబడే పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి అని అందరు రైతులు కూడా వ్యక్తిగతంగా మరి కలెక్టర్ దగ్గర పోయి కూడా మా భూములు మేము ఇయ్యమనేది వారికి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా గత 11 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన లేదు. మరి దాన్ని ఆధారంగా ఇలా రైతులందరూ కూడా 2 గ్రామాల్లో దాదాపు 1900 చిల్లర ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా అంటే వాళ్ళ సొంత పట్టాల ల్యాండ్లో కూడా దాదాపు ఒక 200 చిల్లర 300 ఎకరాల వరకు కూడా. అధ్యక్షించిన గ్రామ సర్పంచ్ గారితో పాటు సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ వచ్చున్నారు. ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి బాధ్యతగా మనం అందరం వచ్చున్నాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్ష కూర్చున్నారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వీరు గొంతుక అందరికీ వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్నా మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా మాట్లాడినా, ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఏమవుతుందంటే ఇట్లా తీసుకుంటున్నామా అని చెప్పినాడు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్పినాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాను నాతో, ఒక రోజు నుంచి ఒక రోజైనా మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్గా ఆడికి కట్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్కి సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా సబితా ఇంద్రారెడ్డి అమ్మగారికి మరియు మహేశ్వర్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనం చేస్తున్నాము. మా నిరసనను మా బాధను అర్థం చేసుకొని మీరందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులుగా మేము చాలా బాధపడుతున్నాము. 2 రోజులు నిరాహార దీక్ష ఇక్కడ చేసిన తర్వాత మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ భూములన్నీ 1200 ఎకరాల భూములను మా పచ్చని పొలాలను లాక్కోవడం మాకు చాలా బాధగా ఉంది. అయితే దీని నుంచి మాకు తెలియదు కదా, ఇట్లా పోతుందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినా కూడా వాళ్ళు ఇచ్చినందుకు మేము ఏం చేయాలో మాకు ఎవరు ఏం చెప్పలేక అర్థం కాక పోయి అభ్యంతరాలు మొదటిసారి అభ్యంతరాలు ఇచ్చేసి వచ్చిర్రు. అయినా కూడా ఏం చెప్పలేరు వాళ్ళు. 2 రోజులలో 3 రోజులలో ఏదైనా చెప్తామన్నారు, వాళ్ళు ఏది చెప్పలేరు. సరేలే వాళ్ళు ఏది చెప్తలేరు, కొంచెం మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ పరిగి బస్టాండ్ దగ్గరికి పల్లవి కాలేజ్ దగ్గర దిగి బస్టాండ్ వరకు వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చుందాం శాంతియుతంగా. ఎవరిని మేము ఏం అనలేము. ఫస్ట్ కూడా పోయే బండ్లను పోనిచ్చినాము, వచ్చే బండ్లను వెళ్ళనిచ్చినాము. కానీ వచ్చిర్రు పోలీసులు ఎంబడే వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మనల్ని బెదిరిస్తే మిమ్మల్ని ఏమంటలేము, మీరు కూడా మాకు సహకరించండి పోలీస్ శాఖ వాళ్ళని వాళ్ళని వేడుకున్నాం. ఎందుకంటే మేము చేస్తున్నాం, మా మీద ఒకరు అటాక్ చేయకుండా మీరు సహకరించండి మాకు. అయినా అన్న కూడా వాళ్ళు ఫోన్లు మాట్లాడి అప్పటికప్పుడే మా పెద్ద మనుషులను గుంజుకొని పోవడం జరిగింది. గుంజుకొని బండ్లు వేసుకోగానే మేము కూడా ఆడబిడ్డల మూకుంటలేము, ఆడబిడ్డల ఓపిక తీసుకున్నంత వరకు తీసుకున్నాము. తర్వాత